చుట్టూ నల్లమల్ల డీప్ ఫారెస్ట్, మధ్యలో వాటర్ ఫాల్ కింద చిన్న శివుని విగ్రహం చూడ్డానికి ఎలా. మనం శ్రీశైలంలో ఏమేమైతే చూడాలో అవన్నీ వీడియోలో క్లియర్గా మెన్షన్ చేశాను. అవన్నీ అప్కమింగ్లో వస్తాయి కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ప్రియా రవిలోచన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం హైదరాబాద్ నుంచి శ్రీశైలంకి అయితే ట్రావెల్ చేయబోతున్నాము. శ్రీశైలంలో ఏమేం ప్లేసెస్ చూడాలి, శ్రీశైలంలో ఎక్కడ స్టే చేయాలి అన్న దానికి వన్ స్టాప్ డెస్టినేషన్ మన వీడియో. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళాలనుకుంటే మనం కంపల్సరీ ఎంజీబీఎస్ వెళ్ళి ప్లాట్ఫామ్ నెంబర్ 23 దగ్గర శ్రీశైలం బస్సెస్ అయితే ఉంటాయి. మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. నైట్ టైం శ్రీశైలం వెళ్ళాలనుకునే వాళ్ళకి నేను ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మేమైతే బస్సు నైట్ 11:30కి ఎక్కాము. ఫుల్ వర్షం పడడం వల్ల 1 అవర్ డిలే అయిపోయి అది 12:30కి స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడైతే మనం ఫారెస్ట్ ఏరియాలోకి ఎంటర్ అవుతామో అక్కడ బస్సెస్ కానీ ఏదైనా వెహికల్స్ కానీ మొత్తం స్టాప్ చేస్తారు. ఎందుకంటే ఫారెస్ట్ ఏరియాకి నైట్ టైమ్స్ ఏ వెహికల్స్ అలో ఉండవన్నమాట. హైదరాబాద్ టు శ్రీశైలంకి బస్ టికెట్ ప్రైస్ వచ్చేసి 520 రూపీస్ ఉంటుంది. 1 డేలో మనం మొత్తం చూసేసుకొని రావచ్చుతుంది. ఇప్పుడైతే ఎక్కువ వాటర్ లేవు కాబట్టి గేట్స్ అయితే ఓపెన్ చేయాలి. బస్ వరకు బస్సెస్ స్టాప్ చేస్తారని చెప్పాను కదా, మన్ననూరు దగ్గర అయితే బస్సెస్ స్టాప్ చేశారనమాట. సో ఎర్లీ మార్నింగ్ మళ్ళీ అవి స్టార్ట్ అయ్యి మనం శ్రీశైలం రీచ్ అయ్యేసరికి 8:30 ఆర్ 9 అవుతుంది. నైట్ టైం బస్సులో అలా స్టే చేయడం కష్టం అనుకునే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 3:30కి అలా స్టార్ట్ అవ్వచ్చు అనమాట. శ్రీశైలం రీచ్ అయ్యేసరికి 10:30 అలా అవుతుంది. ఇదే మన శ్రీశైలం మెయిన్ టెంపుల్. ఫస్ట్ అయితే మనము ఫ్రెష్ అప్ అయ్యి ఆ తర్వాత వెళ్దాం. టెంపుల్ నుంచి రైట్ సైడ్ వెళ్తే మనకు కళ్యాణకట్ట, అలానే పాతాళగంగ అయితే ఉంటుంది. కళ్యాణకట్ట ఏంటంటే, సో ఎవరైనా గుండు కొట్టించుకునే వాళ్ళు ఉంటారు కదా, గుండు కొట్టించుకోవాలనుకున్నా లేకపోతే హెయిర్ 3 కత్తెరలు ఇవ్వాలనుకుంటారు కదా, అలా ఎవరు ఇవ్వాలనుకున్నది కూడా ఇలా కళ్యాణకట్ట దగ్గరకు వచ్చి ఇక్కడ ఒక టికెట్ ఉంటుంది అనమాట. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి గుండు కొట్టించుకోవడం ఆర్ హెయిర్ కట్ చేసుకోవడం అయితే చేస్తారు. ఇక్కడ హెయిర్ కట్ చేయించుకున్న తర్వాత పాతాళగంగ వెళ్ళి స్నానం చేసి ఆ తర్వాత టెంపుల్కి వెళ్ళాలి. లేదు పాతాళగంగ వెళ్ళడం దూరం అనుకున్న వాళ్ళు ఇక్కడే ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్కి వెళ్ళిపోవచ్చు. నేనైతే ముందే చెప్తున్నాను, కళ్యాణకట్ట దగ్గర స్నానం చేయడానికి అంత మంచి ఫెసిలిటీస్ అయితే లేవు. మెయిన్గా గర్ల్స్కి అయితే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్స్ అయితే ఉంటాయి కానీ మరీ అంత నీట్గా అయితే ఉండవు. అలా అని బాగాలేవని కూడా చెప్పాను. ఓకే. కళ్యాణకట్టకు పక్కనే నందీశ్వర డార్మెంటరీ అని అయితే ఉంటుంది. నైట్ స్టే చేయాలనుకుంటే ఇక్కడ ఒక కాట్ కానీ మ్యాట్ కానీ ఇస్తారు. దానికి మనం పే చేయాల్సి ఉంటుంది. కళ్యాణకట్ట నుంచి ఒక 10 మినిట్స్ ఇలా నడుచుకుంటూ వెళ్తే మనకు పాతాళగంగ అయితే వస్తుంది. మనమైతే ఇప్పుడు పాతాళగంగ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. నీళ్ళు చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. మీతో పాటు ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చారంటే వాళ్ళకి ముందే చెప్పండి, పాతాళగంగ దగ్గర చాలా స్టెప్స్ అయితే ఉంటాయి. ఈ స్టెప్స్ మీదనే చిన్న చిన్న షాప్స్ అయితే ఉంటాయి. ఆ షాప్స్లో మనం వాటర్లో వదలడానికి దీపాలు, కుంకుమ, పసుపు, అలానే టెంకాయలు కూడా దొరుకుతాయి. ఇక్కడ నుంచి స్నానం చేసి మేమైతే కళ్యాణకట్ట దగ్గర డ్రెస్ చేంజ్ చేసుకొని ఆ తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం. ఇప్పుడైతే మనం మెయిన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. లార్డ్ శివ టెంపుల్స్లోనే ఫేమస్ టెంపుల్ అనమాట శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి టెంపుల్. అలానే శ్రీశైలం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. టెంపుల్కి రైట్ సైడ్లో శ్రీ గౌరీశంకర మఠం అని అయితే ఉంటుంది. ఒకసారి చూసి వచ్చేయండి. ఆ తర్వాత టెంపుల్కి ఆపోజిట్లో ఇలా కొంతమంది అయితే దీపాలను అయితే వెలిగిస్తారు. మేమైతే ఇక్కడ ఎటువంటి దీపాలు వెలిగించలేదు, డైరెక్ట్గా టెంపుల్లోకి అయితే వెళ్ళిపోయాము. ఇప్పుడు నేను చూపిస్తున్నది ఫ్రీ దర్శనం ఎంట్రీ అనమాట. టెంపుల్లోకి సెల్ ఫోన్స్, లగేజ్ బ్యాగ్స్ ఏం అలో లేదు కాబట్టి ఇక్కడ క్లాక్ రూమ్లో మనం పెట్టుకొని వెళ్ళాలి. సెల్ ఫోన్కి 10 రూపీస్, ల్యాప్టాప్కి 50 రూపీస్, అలానే లగేజ్ బ్యాగ్కి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. మనం క్లాక్ రూమ్ నుంచి స్ట్రైట్గా నడుచుకుంటూ వచ్చామంటే స్పెషల్ దర్శనం ఎంట్రీ, అలానే హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఎంట్రీ కూడా ఉంటుంది. ఫస్ట్ అయితే స్పెషల్ దర్శనం ఎంట్రీ అంటే శీఘ్ర దర్శనం ఎంట్రీ. ఎవరైతే టికెట్ తీసుకొని 300, 400 అలా టికెట్ తీసుకున్న వాళ్ళైతే ఉంటారో ఈ ఎంట్రీ నుంచి లోపలికి వెళ్ళిపోతారు. స్పెషల్ దర్శనం టికెట్ ప్రైస్ వచ్చేసి 300 ఆర్ 350 అలా అయితే ఉంటుంది. మేమైతే మార్నింగ్ 10:30కి వచ్చాం కాబట్టి మేమైతే ఏ స్పెషల్ దర్శనంకి వెళ్ళలేదు. రష్ తక్కువ ఉండడం వల్ల మేమైతే నార్మల్ దర్శనంకి అయితే వెళ్ళిపోయాము. మాకు 1 అవర్లో దర్శనం కంప్లీట్ అయిపోయింది. మీరు ఎవరైనా రావాలనుకుంటే వీకెండ్స్లో కాకుండా వీక్ డేస్లో రండి. ఎందుకంటే వీకెండ్స్లో చాలా మంది ఉంటారు, దర్శనం చాలా టైం పడుతుంది. ఇదైతే టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట. మా దర్శనం చాలా మంచిగా అయింది. మేము థర్స్డే రోజు వచ్చాం కాబట్టి ఎక్కువ రష్ లేకుండే. సో 1 అవర్లో దర్శనం కంప్లీట్ చేసుకొని బ్యాక్ సైడ్ టెంపుల్ దగ్గర ప్రశాంతంగా ఒక 10 మినిట్స్ అలా కూర్చున్నాం. మనం ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం వల్ల ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఎక్కువగా రష్ అయితే ఉండదు, అలానే ప్రశాంతంగా అయితే ఉంటుంది. సో మంచిగా దర్శనం కంప్లీట్ చేసుకొని ఒక 10 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ అక్కడ బయట టెంపుల్లోనే కూర్చోవచ్చు.
అందులోనూ ఇప్పుడు ఫుల్ సమ్మర్ కాబట్టి ఎర్లీ మార్నింగే మీరు కూడా దర్శనం ప్లాన్ చేసుకోండి. సమ్మర్ సీజన్ కాబట్టి ఇక్కడ మొత్తం మజ్జిగ ఎక్కువ అమ్ముతున్నారు. అంతేకాకుండా వడదెబ్బ తగలకుండా మనం ఎలా జాగ్రత్త పడాలి అన్నవి కూడా ఇక్కడ బోర్డ్స్ అయితే తగిలిచ్చారు. ఇప్పుడైతే మేము లడ్డు ప్రసాదం దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. శ్రీశైలం దాకా వచ్చి లడ్డు తీసుకెళ్లకుండా అస్సలు ఉండం కదా. లడ్డు ప్రైజెస్ వచ్చేసి 20 రూపీస్ నుంచి 100 రూపీస్ లోపు ఉంటాయి. లడ్డు ప్రసాదం కౌంటర్ పక్కనే అన్నదాన సత్రం కూడా ఉంటుంది. మేము ఎల్లప్పుడూ ఓపెన్ చేయలేదు కాబట్టి మేము నార్మల్గా బయట తినేసి రూమ్కి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడికి వచ్చాక నాకు అర్థమైంది ఏంటంటే శ్రీశైలంలో రూమ్స్ దొరకడం చాలా కష్టం. ఇక్కడ నేను చూపిస్తున్న సర్కిల్ ఉంది కదా, ఇదైతే మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోండి. మీకు రూమ్స్ దొరకనప్పుడు ఈ సర్కిల్ నుంచి మనం లెఫ్ట్ సైడ్ అంటే టెంపుల్కి ఫేస్ చేసినప్పుడు సర్కిల్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళామంటే ఇక్కడ రూమ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. శ్రీశైలంలో రూమ్స్ దొరకడం కష్టం అని ఎందుకు అన్నానంటే ఆల్రెడీ శ్రీశైలం వెళ్ళొచ్చిన వాళ్ళకి ఇది బాగా అర్థమై ఉంటుంది. ఎందుకంటే శ్రీశైలంలో ఏ క్యాస్ట్ని బట్టి ఆ క్యాస్ట్ సత్రాలు అయితే ఉంటాయి. సో ఇప్పుడు వేరే క్యాస్ట్ వాళ్ళు ఎవరైనా సత్రంలోకి రావాలంటే ఎంట్రీ ఉండదన్నమాట. సో గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ చూపించి ఆ తర్వాత సేమ్ క్యాస్ట్ అయితే మాత్రమే లోపలికి అలో చేస్తారు. ఇప్పుడు నేను చూపిస్తున్న ప్లేస్లో అయితే ఏ క్యాస్ట్ వాళ్ళకైనా సరే రూమ్స్ అయితే ఇస్తారు. కాకపోతే గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ కంపల్సరీగా ఉండాలి. మేమైతే ఒక 2-3 ప్లేసెస్లో అయితే చూసాము. అక్కడ మాకు రూమ్స్ దొరకలేదు. అప్పుడైతే మేము ఒక వీడియోలో చూసి ఈ రూమ్స్ దగ్గరికి అయితే వచ్చాము. ఏమనే కాదు, చాలామంది శ్రీశైలం వచ్చినప్పుడు ఈ సిచ్యువేషన్ అయితే ఫేస్ చేసి ఉంటారు. రూమ్స్ దొరకడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో వాళ్ళకి ఈ వీడియో కంపల్సరీగా యూజ్ అవుతుంది. నేనైతే మీకు ఫస్ట్ ఒక సర్కిల్ చూపించాను కదా, ఆ సర్కిల్ నుంచి లెఫ్ట్ సైడ్కి స్ట్రైట్గా నడుచుకుంటూ వస్తే ఫస్ట్ గౌరీ సదన్ వస్తుంది, ఆ తర్వాత గంగా సదన్ వస్తుంది. మేము రూమ్ తీసుకున్నది గంగా సదన్లో. ఫస్ట్ అయితే మనం రిసెప్షన్కి వెళ్ళి అడగాలన్నమాట రూమ్స్ అవైలబుల్లో ఉన్నాయా లేదా అని చెప్పేసి. సో రూమ్స్ ఉన్నాయంటే మన గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ అయితే చూపించాలి. ఫ్యామిలీతో వచ్చినా ఫ్రెండ్స్తో వస్తే మాత్రం మనం ఏం జాబ్ చేస్తున్నాం ఏంటి అన్న మన డీటెయిల్స్ కూడా అడుగుతారనమాట. నాకైతే రూమ్కి 1600 రూపీస్ ఛార్జ్ చేశారు. 800 రూపీస్ రూమ్ రెంట్, అలానే 800 రూపీస్ డిపాజిట్ మనీ, 800 రూపీస్ రిటర్న్ వెళ్ళేటప్పుడు బ్యాక్ ఇచ్చేస్తారు. నాకైతే రూము ఫస్ట్ ఫ్లోర్లో ఇచ్చారు కాబట్టి స్టెప్స్ ఎక్కేసి పైకి వెళ్ళిపోదాం. రూమ్ ఎలా ఉంది ఏంటి అన్నది నేను మొత్తం వీడియోలో చూపిస్తాను. వీకెండ్స్లో కాకుండా వీక్ డేస్లో వస్తే మాత్రం 100% రూమ్స్ అయితే దొరుకుతాయి. సో శివరాత్రి అట్లా ఏమైనా ఫెస్టివల్స్కి అయితే చాలా కష్టము. సో ఫెస్టివల్ టైంలో కాకుండా నార్మల్గా శ్రీశైలం చూడడానికి వచ్చినప్పుడు సో రూమ్ తీసుకోవడానికైతే కంపల్సరీ 100% ఇక్కడ రూమ్స్ అయితే దొరుకుతాయి. ఫ్రెండ్స్తో వచ్చిన వాళ్ళకి కొంచెం కష్టం. బయట నుంచి చూస్తుంటే రూమ్స్ దగ్గర చాలా నీట్గా క్లీన్గా ఉంది. అలానే ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంది. రూమ్ లోపల కూడా అలానే నీట్గా ఉంటుంది. సో ఇదైతే మాకు ఇచ్చిన రూము. పదండి లోపలికి వెళ్ళి ఎలా ఉంది ఏంటి అని రివ్యూ ఇద్దాం. మేమైతే లగేజ్ మొత్తం లోపల పెట్టేసి ఆ తర్వాత ఈ వీడియో షూట్ చేస్తున్నాము కాబట్టి బెడ్ దగ్గర అయితే లగేజ్ ఉంటుంది. ఆ లగేజ్ మాదే. డోర్ ఓపెన్ చేసిన వెంటనే బెడ్ని చూసి మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఎందుకంటే చాలా నీట్గా ఉంది. అలానే రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. ఒక ఏసీ, ఫ్యాన్, లైట్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో 800 రూపీస్కి ఇంత మంచిగా రూమ్ ఉండడం అంటే చాలా గ్రేట్ అనిపించింది. మేమైతే ఫస్ట్ రూమ్ ఎలా ఉంటుందో ఏంటో అని అయితే అనుకున్నాము. రూమ్ 800 అని ఎందుకు చెప్తున్నామంటే మనం 1600 పే చేసినా కూడా 800 మనకి రిటర్న్లో ఇచ్చేస్తారు కాబట్టి 800 అని అయితే చెప్తున్నాను. సో రూమ్ చూస్తున్నారు కదా, చాలా నీట్గా పీస్ఫుల్గా ఉందన్నమాట. 2 బెడ్స్ అయితే ఇచ్చారు. అలాగే ఒక ఫ్యాన్, టీవీ, ఏసీ కూడా ఉంది. సో ఏసీ, టీవీ అయితే వర్క్ చేయట్లేదు. సో వాటితో మనకు పెద్దగా పని కూడా లేదులే. రూమ్ మొత్తం చాలా నీట్గా క్లీన్గా అయితే ఉంది. దాంతోపాటు 2 చైర్స్ కూడా ఇచ్చారనమాట. అలా కూర్చొని రిలాక్స్ అయ్యి ఏదైనా మాట్లాడుకుంటూ కూడా ఉండొచ్చు. శ్రీశైలం వెళ్ళినప్పుడు మీకు రూమ్స్ దొరకకపోతే కంపల్సరీ ఇక్కడ ట్రై చేయండి. రూమ్ చాలా బాగుంది, అందుకనే చెప్తున్నాను. ఇంకొక రూమ్ కూడా ఇచ్చారనమాట. ఇక్కడ వాష్రూమ్స్ ఉంటాయి, అలానే కబోర్డ్స్ కూడా ఉన్నాయి. మంచిగా మిర్రర్ కూడా ఇచ్చారు. ఇవైతే 2 వాష్రూమ్స్ అనమాట. వాష్రూమ్స్ లోపల కూడా చాలా నీట్గా ఉన్నాయి. సో నేను వీడియో తీద్దాం అనుకున్నాను, మర్చిపోయాను మళ్ళీ. ఆ తర్వాత ఇక్కడ కబోర్డ్స్ ఇచ్చారనమాట. కబోర్డ్స్ కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయి. లగేజ్ ఇందులో పెట్టుకోవచ్చు అనమాట. మేము ఉండేది 1 నైటే కాబట్టి సో మళ్ళీ ఇక్కడ లగేజ్ పెట్టుకొని లోపలికి బయటికి ఎందుకు తీయడం అనేసి మేమైతే ఏం పెట్టుకోలేదు. 2 మెంబర్స్కైనా 3 మెంబర్స్కైనా ఈ రూమ్ అయితే చాలా మంచిగా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. రూమ్ అంతా స్పేషియస్గా ఉంది. లగేజ్ పెట్టుకోవడానికి కూడా చాలా మంచిగా ఉంది. అలానే రూమ్లో మంచిగా ఇట్లా వాల్ మిర్రర్ కూడా ఉంది. ఇలాంటి మిర్రర్ వచ్చినప్పుడు మనం ఎందుకు ఆగుతాం చెప్పండి వీడియో తీసుకోకుండా.
నిద్ర మబ్బులో లేచొచ్చి వీడియో తీస్తే మనం ఇలానే ఉంటామన్నమాట. ఇప్పుడైతే నేను రూమ్‌లో ఇంకా బ్యూటిఫుల్ ప్లేస్ చూపిస్తాను. ఇదే బాల్కనీ అన్నమాట. సో 2 చైర్స్ అయితే మంచిగా పడతాయి. ఇద్దరం ఎవరైనా కూర్చొని మాట్లాడుకోవడానికి కానీ, ఏదైనా వ్యూ చూడడానికి కానీ చాలా బావుంది. మీకైతే ఫ్యామిలీతో కానీ, ఫ్రెండ్స్‌తో కానీ వచ్చినప్పుడు ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది. ఇంత మంచి రూమ్‌ని ఎవరు మిస్ చేసుకోరు కదా! మేమైతే ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి సైట్ సీయింగ్‌కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే మేము ఫ్రెష్ అప్ అయిపోయి సైట్ సీయింగ్‌కి అయితే వచ్చేసామన్నమాట. మేమైతే జీప్‌ని తీసుకున్నాము. జీప్ పర్ పర్సన్ 150 రూపీస్ నుంచి 300 వరకు ఉంటుంది. ఫస్ట్ అయితే సాక్షి గణపతి టెంపుల్ చూపిస్తారు. శ్రీశైలం వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే కంపల్సరీ సాక్షి గణపతి టెంపుల్‌కి అయితే వెళ్ళాలి. శ్రీశైలం వచ్చినప్పుడు కంపల్సరీగా సాక్షి గణపతి టెంపుల్ని దర్శనం చేసుకోవాలని ఎందుకు అంటున్నానంటే, మనం శ్రీశైలం వచ్చామనేసి ఒక బుక్లో అయితే వినాయకుడు రాసుకుంటాడంట. ఎప్పుడైనా మల్లికార్జున స్వామి వీళ్ళు వచ్చారా శ్రీశైలంకి అని అడిగినప్పుడు వినాయకుడు వెంటనే బుక్ ఓపెన్ చేసి వచ్చారు నాన్న అని అయితే చెప్తారంట. సో అందుకని మనం కంపల్సరీగా సాక్షి గణపతి టెంపుల్ అయితే విజిట్ చేయాలి. టెంపుల్ బయట చిన్న చిన్న షాప్లో సో ప్లాంట్స్ కానీ ఏవైనా గంధం అవన్నీ దొరుకుతాయి. తర్వాత అయితే అటకేశ్వరంకి అయితే తీసుకెళ్తారు. ఇక్కడ అటకేశ్వరంలో శివలింగం అయితే ఎవరు ప్రతిష్ఠించినదైతే కాదంట. ఒక శివ భక్తుడు కుమ్మరి కేశప్ప అనేవారైతే ఉండేవారంట. అతనికి అటికలో అంటే కుండ పెంకులో బంగారు రూపంలో ప్రత్యక్షమై అనుగ్రహించిన ప్లేస్ అంట ఇది. మనం ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా ఒక బోర్డు అయితే పెట్టింటారు. ఆ ప్లేస్కి ఆ పేరు ఎందుకు వచ్చింది, ఆ ప్లేస్ హిస్టరీ ఏంటి అని అక్కడ చదివి నేను ఈ అటకేశ్వరం గురించి అయితే చెప్పాను. అటకేశ్వరంకి ఆపోజిట్గానే లలితాదేవి పీఠం అయితే ఉంటుంది. మనం జీప్ మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు ముందే చెప్తారనమాట 6 ప్లేసెస్ చూపిస్తాము. ఫస్ట్ అయితే సాక్షి గణపతి, తర్వాత అటకేశ్వరం, లలితాదేవి పీఠం, పాలధార, పంచదార అండ్ శిఖరేశ్వరం. సో మేము కూడా అవి చాలా డిస్టెన్స్ ఉంటాయి అని అయితే అనుకున్నాం. కాకపోతే అన్నీ దగ్గరే ఉంటాయి. పాలధార, పంచదార 2 పక్కనే ఉంటాయి. దాని ఆపోజిట్ రూట్లోనే అటకేశ్వరం అలాగే లలితాదేవి శక్తిపీఠం కూడా ఉంటుంది. లలితాదేవి పీఠం పక్కనే ఇలా చిన్న శివుని టెంపుల్ అయితే ఉంటుంది. ఆ తర్వాత అయితే మేము పాలధార, పంచదార వాటర్ ఫాల్కి అయితే వెళ్ళామన్నమాట. సో ఈ వాటర్ ఫాల్కి వెళ్ళాలంటే మనం ఇలా 100 స్టెప్స్ అయితే ఉంటాయి. స్టెప్స్ దిగి వెళ్ళాలి. సో స్టెప్స్ పక్కన చిన్న చిన్న షాప్స్ అయితే ఉంటాయన్నమాట. 100 స్టెప్స్ దిగిన తర్వాత అయితే మనకి ఇలా వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట. వాటర్ చూస్తున్నారు కదా ఎంత ప్యూర్గా ఉన్నాయి. మేము టేస్ట్ కూడా చూసాము, కొంచెం స్వీట్గా అయితే ఉన్నాయి. సో వాటర్ కింద ఇలా చిన్న చిన్న విగ్రహాలు అయితే పెట్టారు. చూడడానికి చాలా బాగుంది. పైనుంచి చూస్తే అసలు ఎక్కడ వాటర్ వస్తున్నట్టు కూడా లేదు, కానీ ఇక్కడనేమో వాటర్ ఫాల్ అయితే కనిపిస్తుంది. వాటర్ సౌండ్ వింటుంటేనే చాలా బాగుంది కదా. ఇప్పుడైతే మనం పెద్ద వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. రూట్ చూసారా ఎలా ఉందో, మొత్తం చిన్న చిన్న స్టోన్స్, మట్టి మొత్తం తడిసిపోయింది. సో కాళ్ళు అయితే చాలా జారుతున్నాయి. పెద్దవాళ్ళు ఎవరైనా వెళ్ళాలనుకుంటే చూసి జాగ్రత్తగా వెళ్ళండి. చుట్టూరు కొండలు, మధ్యలో వాటర్ ఫాల్ చూడడానికి చాలా బాగుంది కదా. ఈ వాటర్ ఫాల్కి మనం రీచ్ అవ్వాలంటే కంపల్సరీ మనం 100 స్టెప్స్ అయితే దిగి రావాలి. వేరే రూట్ ఏం లేదు. ఈ వాటర్ ఫాల్ దగ్గర అయితే చాలా మంది ఉన్నారు. సో మేమైతే వాళ్ళందరూ వెళ్ళేదాకా అక్కడే వెయిట్ చేసి తర్వాత ఇలా ఫొటోస్, వీడియోస్ తీసుకొని అయితే వచ్చేసాము. ఆ వాటర్ ఫాల్కి వెళ్ళేటప్పుడు నాకు ఆ ఎగ్జైట్మెంట్లో నాకు ఎలా వెళ్ళానో గుర్తులేదు. సో వచ్చేటప్పుడు మాత్రం మొత్తం స్లిప్ అవుతుందని అయితే అప్పుడు గుర్తొచ్చింది, ఇప్పుడు స్లిప్ అవుతుంది జాగ్రత్తగా వెళ్ళాలి అనేసి. వాటర్ ఫాల్ దగ్గర ఒక 15 to 20 మినిట్స్ అయితే టైం స్పెండ్ చేసి మేమైతే రిటర్న్ టు శిఖరేశ్వరం. ఇప్పుడైతే శిఖరేశ్వరం వెళ్తున్నాం అనమాట. ఇంతవరకు దిగుతున్నప్పుడు 100 స్టెప్స్ ఏం అనిపించలేదు, కానీ ఎక్కుతున్నప్పుడు ఇవి 100 స్టెప్సా లేకపోతే 1000 స్టెప్సా అనిపించింది. స్టెప్స్ దిగుతున్నప్పుడు వాటర్ ఫాల్స్ చూస్తామన్న ఎగ్జైట్మెంట్లో అంతగా అనిపించిండదేమో, కానీ స్టెప్స్ ఎక్కుతుంటే మాత్రం వాటర్ ఫాల్ చూసిన తర్వాత ఇంకా ఫుల్ లెగ్ పెయిన్స్ అనిపించింది. ఆ తర్వాత అయితే మేము శిఖరేశ్వరంకి అయితే వచ్చేసాము. శిఖరేశ్వరంని రీచ్ అవ్వడానికి కూడా చాలా స్టెప్స్ ఉంటాయి. కాకపోతే జీప్లో వచ్చినప్పుడు ఇంకొక రూట్ నుంచి తీసుకొచ్చి తక్కువ స్టెప్స్ ఉన్న సైడ్ నుంచి వెళ్ళమని చెప్తారు. సో మనం ఈ తక్కువ స్టెప్స్ నుంచి వచ్చినప్పుడు మనకి ఒక చిన్న టెంపుల్ కనిపిస్తుంది. కింద శివలింగం అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ స్టెప్స్ నుంచి మనం పైకి వెళ్తాం కదా, పైననేమో చరనంది ఉంటుంది. కింద టెంపుల్లో మనం దర్శనం చేసుకున్న తర్వాత పైకి అయితే వెళ్ళాలి. పైన అయితే ఒక చరనంది ఉంటుందని అయితే చెప్పాను కదా. ఆ నంది కొమ్ముల్లో నుంచి మనము శ్రీశైలం టెంపుల్ ఉంటుంది కదా, టెంపుల్ గోపురం పైన కలశాలు ఉంటాయి. ఆ కలశాలు మనకు కనిపిస్తే మనకి నెక్స్ట్ జన్మ అయితే ఉండదంట.
ఇప్పుడైతే మనం శిఖరం పైనకి వచ్చేసామన్నమాట. ఇక్కడ నుంచి వ్యూ చూస్తున్నారు కదా, మొత్తం కొండలు, ఆ క్లైమేట్ ఎంత మంచిగా కనిపిస్తుందో. ఈ వ్యూ మీరు కూడా చూడండి, ఎంత బాగుంది కదా. మీరు శ్రీశైలం వచ్చినప్పుడు కంపల్సరీగా ఈ శిఖరేశ్వరం అయితే రాండి. సో ఇక్కడ నుంచి మనం మొత్తం శ్రీశైలంని చూసినప్పుడు ఎంత మంచిగా కనిపిస్తుంది. అలానే గోపురం కూడా మనకు కనిపిస్తుంది అనమాట డైరెక్ట్గా. గోపురం మీద ఉన్న కలశాలు అయితే కనిపించవు. చెప్పాను కదా మీకు, చిన్న నంది విగ్రహం ఉంటుంది. నంది విగ్రహం కొమ్ముల్లో నుంచి మనం టెంపుల్ని చూడాలని చెప్పేసి నాకైతే అస్సలు కనిపించలేదు. నాకు కనిపించలేదని నేను చూస్తుంటే మా ఫ్రెండ్ 365 డిగ్రీస్లో వీడియో తీస్తా నిన్ను అని చెప్పేసి 365 డిగ్రీస్ నుంచి వీడియో తీస్తుంది. అంత దూరం నుంచి చూస్తే మనకు ఓన్లీ టెంపుల్ గోపురం మాత్రమే కనిపిస్తుంది. సో కలశాలు అయితే కనిపించవు కదా, కాబట్టి పక్కన బైనాక్యులర్స్ అయితే ఉంటాయి. పర్ పర్సన్ 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. బైనాక్యులర్లో నుంచి మనం శ్రీశైలం టెంపుల్ గోపురం చూడొచ్చు. ఇక్కడ టెంపుల్ కింద చిన్న చిన్న రాళ్ళతో ఇల్లు లాగా అయితే కట్టారు. నేను కూడా ఒక చిన్న ఇల్లు అయితే కట్టేసి వచ్చేసాను. రిటర్న్ వెళ్తున్నప్పుడు ఇక్కడ ఒక నంది విగ్రహం అయితే కనిపిస్తుంది. ఇప్పుడైతే మేము మళ్ళీ పాతాళ గంగ దగ్గరికి అయితే వచ్చేసాం. మనం ఇంతసేపు సైట్ సీయింగ్కి వెళ్ళిన వెహికల్స్ అయితే మనల్ని ఇక్కడ డ్రాప్ చేయవు. టెంపుల్ దగ్గర డ్రాప్ చేస్తే టెంపుల్ దగ్గర నుంచి ఆటోస్ అయితే ఉంటాయి. పాతాళ గంగ వరకు 20 రూపీస్ తీసుకుంటారు. ఇప్పుడు మేము పాతాళ గంగ దగ్గరికి ఎందుకు వచ్చామంటే ఇక్కడ రోప్వే ఉంటుంది. రోప్వేలో వెళ్ళి చూద్దాము వ్యూ అనేసి వచ్చేసాం. రోప్వే టికెట్ ప్రైస్ వచ్చేసి పెద్దవాళ్ళకి 80 రూపీస్, చిన్నపిల్లలకి అయితే 60 రూపీస్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ అయితే ఇక్కడే అక్క మహాదేవి గుహలకు సంబంధించిన టికెట్స్ అయితే ఇస్తారు. మేము కూడా అక్క మహాదేవి గుహలకు వెళ్ళడానికి ట్రై చేద్దాము, నెక్స్ట్ డే ఉందాం అనుకున్నాము. కాకపోతే మేము వచ్చిన ముందు రోజు ఫుల్ వర్షం పడడం వల్ల అక్క మహాదేవి గుహలకి 3 డేస్ ట్రాన్స్పోర్ట్ అయితే స్టాప్ చేసేసారు. సో మేమైతే ఓన్లీ రోప్వేలో పాతాళ గంగ దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేసాం. అయితే నెక్స్ట్ మనమే అనమాట. ఈ బుట్టలు అయితే వచ్చేసాయి. ఇప్పుడు మనం ఎక్కేసి వెళ్ళాలి. ఇవి ఇంత ఫాస్ట్గా అయితే రావు. నేను మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కాబట్టి ఇంత ఫాస్ట్గా వస్తున్నాయి. సో పైన నుంచి వ్యూ చూస్తున్నారు కదా, అసలు కృష్ణమ్మ రివర్ ఎంత బాగుందో. అసలు వ్యూ చూస్తుంటేనే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మనం రోప్వే నుంచి వచ్చినా కూడా పాతాళ గంగకి రీచ్ అవ్వాలంటే మళ్ళీ కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ అన్నీ దిగి రావాలి. అలా వస్తున్నప్పుడు మాకు తాతయ్య అమ్మమ్మ కనిపించారు. లైఫ్ ఇన్ 60s అంటే ఇలా ఉండాలనిపించింది. తాతయ్య అమ్మమ్మ వాళ్ళని చూసినప్పుడు అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మా తాతయ్య అమ్మమ్మ వాళ్ళు కూడా ఇలానే వెళ్ళేవాళ్ళు అనమాట, ఎక్కడికి వెళ్ళినా కూడా. సో అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్కి వచ్చేసామన్నమాట. ఈ రోప్వేలో మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు టికెట్ అనేది మన దగ్గర కంపల్సరీ ఉండాలి. ఒకవేళ టికెట్ మిస్ అయిందంటే మనల్ని రిటర్న్లో తీసుకోరనమాట. పైన నుంచి వ్యూ చూస్తుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా, చుట్టూరు కొండలు, మధ్యలో వాటర్. నాకు ఈ వ్యూ చూస్తేనే చాలా ప్లెజెంట్ ఫీలింగ్ అయితే వచ్చింది. సో మేమైతే మ్యాక్సిమం 1 డేలో అన్ని ప్లేసెస్ అయితే కవర్ చేసామన్నమాట. మేము వెళ్ళలేకపోయింది ఓన్లీ అక్క మహాదేవి గుహలు మాత్రమే. రోప్వే దగ్గర నుంచి మేమైతే డైరెక్ట్గా టెంపుల్ దగ్గర స్ట్రీట్స్లో షాపింగ్కి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ షాపింగ్ చేసుకొని రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము. ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అన్నది నాకైతే కంపల్సరీ కామెంట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఎవరైనా శ్రీశైలం వెళ్తుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మీకైతే డెఫినెట్గా ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకేంటి మరి, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా.